రెండు చేతుల పైకి గట్టిగా చెప్తామా? హల్లెలూయా. శుభ్లింగ బొల్లెచ్చో అమ్మగోరిన ఎర్ర చెట్లింకే అమ్మగాయకి రోజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడ తూర్పుగోదావరి జిల్లా జిల్లా తిట్ట కురిసే కొంచెం కాకినాడ జిల్లా ఉంటే రాజమండ్రి జిల్లా ఉంటే కొంచెం అమలాపురం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అవంత ముఖ్యంగా దేవునికి వందనాలు వలగాంలో నుంచి మరి ప్రాముఖ్యంగా ఈ రోజు సభాధ్యత వహించినటువంటి నాకేనండి చక్రవర్తి గారికి కుటుంబం అయినపోమండి దేర నిమిషం తీసా దేర నిమిషం క్లోజ్ బడే పోస్ట్ మిగతా 5 నిమిషాలు కాకుండా నుంచి దేవునికి స్తోత్రం కొడుతుంది. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన కార్యము. దేవునికి స్తోత్రం కలుగును. అందరూ కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ముందుగా నిన్న చిన్న కోరస్ పాటలను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇందాక బర్నబాస్ గారు చెప్పారు కిరమలగిరి బర్నబాస్ బొల్లంటే మామూలు వ్యక్తిని నక్సలైట్ దేవుడు యొక్క ఒకట పొరుగురు ఒకట డిఎస్పీఓ ఎస్పీ గారు తాకు లాకప్ ఇద్దరు దరికం బరలపిల్లే దేవుడు కొత్తను సురికిరి పొరుగురు కొత్తను సురికిరి రక్షింపబడిచి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ పొరుగు గొప్ప పొరుగు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక పెండలింక దీలింక పొల్ట్ గిత్తు కైసే నాకు ఇంకా ప్రాక్టీస్ करने కనుక तुम अड्डी गित्तों ने थोड़ा प्रैक्टिस करोंडी से गुट्टा प्रैक्टिस इन्हें करके गुड़ 10 गित्तों कन्ने 5 गित्तों में तुम प्रैक्टिस करने करके से प्रोड्यूस कर मत मिया का वो हिंदी के डब्बू का चुनेट के कैसेट रिलीज करो దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా మన్నించాలి ఎందుకంటే 5 నిమిషాలు ఖచ్చితంగా తీసుకుంటాను. ఈరోజు శుభవేళ. దేనికి శుభవేళ? ఇది నా ప్రశ్న. ఇందాక వారు చెప్పారు మా ఉద్దేశాలు ఏమిటంటే అందరం ఒక చోట ఉండేది. దేవునికి స్తోత్రం కలిగిన శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాటి తెలుగు భాషలోకి తర్జుమా అయినటువంటి బైబిల్ గ్రంథంలో ఆ యొక్క కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు చక్రవర్తి గారికి ప్రత్యేక వందనాలు. అలాగే రెల్లి జాతి ప్రథమ పౌరుడు వాటాది మధుసూదన్ రావు గారు రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వారికి, అలాగే అత్యంత ఆప్తులు రెల్లి జాతికి ఎంతో పరిశ్రమించి పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ యాడమ్స్ గారికి, అలాగే బంగారు వెంకటేశ్వర సబ్ రిజిస్టర్ గారికి, ఈరోజు అందరూ చూస్తూ ఉన్నాను ఎవరు మాట్లాడలేదు. మా ప్రియులు శాలెం గారు ఈరోజు 31వ పెళ్లి రోజు జరుపుకుంటున్న అమ్మందరూ కూడా గట్టిగా చెప్పడం భయపడుతున్నారు. హల్లెలూయా. ఈ చప్పట్లు గణతంత్రులు దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక అయ్యగారు మాట్లాడుతూ ఈ 6000 భాషల్లోకి అరుదైన భాషల్లోకి తర్జుమా చేయబడింది అని చెప్పేసి వారు తెలియపరిచారు. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా 7115 భాషల్లో వారు చూసినప్పుడు ముఖ్యమైనగా క్రైస్తవులు ఎక్కువగా చదివేది ప్రపంచంలో ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే ఒక బైబిల్ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ మనం సక్సెస్ అయ్యామండి. ఇక్కడ అమ్లికు సువార్త క్యాకు ఏమొచ్చో కొయ్యి అర్థం నీకుది అరే అల్లులీగలి కైసరే మరికి కొట్టుకోండ్రే ఇలాగా రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భాలు, దెబ్బలు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుడి యొక్క వాక్యం పట్టుకుని వెళ్తే ఇది పట్టుకుని వెళ్తే ఆడెవడు కూడా నష్టపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీది గట్టిగా నిలబడి మాట్లాడగలుగుతున్నావు అంటే దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ సంచరిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. ఆ పెంతెకోస్తు దినాన మేడగదులో అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలో మాట్లాడినప్పుడు అక్కడంతా ఏం జరిగిందో మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ రోజు కొంతమందిగా కూడి చేరి అనేక భాషల్లోకి తర్జుమా కావడమే కాకుండా రెల్లి భాషలోకి లిపిలేని భాషల్లోకి తెలుగు అక్షరాలు కూర్చుకొని ఒక్కొక్కటిగా సమకూర్చుకొని రాసుకొని ఈ రోజు ఇంత గొప్ప ఘనమైన కార్యక్రమానికి దేవుడు శ్రీకారం చుట్టాడంటే
పరిశుద్ధాత్మ దేవుడు మనలోను వారిలోను సంచరిస్తూ ఉన్నాడు. నమ్మినోడు దేవుడు హల్లెలూయా. ఇది దేవుడు చేసిన కార్యం. దేవుడు వాక్యము ద్వారా బ్రతికిస్తాడు. వాక్యము నీతో మనతో అందరితో నానా భాషలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. మనలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారండి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్తూ ఉన్నారు, మీరు ఎందుకు భాషలో మాట్లాడతలేదు? వెనక నుంచి మాట్లాడుతున్నారు. నిజమే, ఎందుకు మాట్లాడతలేదు? దేని కొరకు మాట్లాడతలేదు? దేవునికి స్తోత్రం కలుగును కాదు. కాబట్టి వాళ్ళు చేయవలసిన విషయం ఏమిటంటే, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా, ఏ మార్గం గుండా వెళ్ళినప్పుడు కూడా, నువ్వు ఏ స్థానంలో ఉన్నా కూడా, నీ కొరకు, నా కొరకు, మన అందరికీ, మన ప్రధాన యాజకుడితో పాటు నీ దైవ సేవకులందరూ కూడా కులం కొరకు ప్రార్థన చేస్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప తరుణాన్ని దేవుడు మనకిచ్చాడు. నేను ఒకటే నమ్ముతూ ఉన్నాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి కుమారుడు వచ్చాడు. మన భాషలో బైబిల్ గ్రంథంలో రాసించడానికి ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడి శక్తి కొలది. ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఇందులో గొప్ప సంఘటన ఏమిటంటే, ఒరే రెల్లి భాషలో ఆమె బస్సులో బైబిల్ లిక్కిసిపెట్టరా, భాషలో పుట్టి బైబిల్ లిక్కిసిపెట్టరా అని అనుకున్నప్పుడు నాకు కోయికూసారు. కైకి తెలుసు ఆడ చదువుల ద్వారా తనకు కూడా రక్షణ మార్గంగా ఇలా ఎత్తైనా అవసరం ఎత్తైనా దేవుడికి స్తోత్రం. కై వల్లే ఒకటే చెప్తూ ఉన్నాడు. చివరిగా క్షమించాలి సార్, అయిపోయింది. చివరిగా ఆల్రెడీ మనం సక్సెస్ అయ్యాం. అలాగే తెలుసా, దేవుడు 40 మంది ప్రవక్తల ద్వారా ఆ కాలంలోనే, ఆదిమ కాలంలోనే రాయడం జరిగింది. అలాంటి ప్రవక్తలలో ఈ రోజు 4 ప్రవక్తలుగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను వ్యక్తిగతంగా. ఎందుకంటే మనం అభినందించాలి, వారిని మనం ప్రోత్సహించాలి, అభినందించాలి, ప్రోత్సహించాలి. ఇది చేసిన పని చిన్న పని కాదు. ఎందుకంటే వ్యయ ప్రయాసాలతో కూడి చేరినటువంటి పని. దీని వెనకున్న వారిని కూడా నడిపించిన విధానం బట్టి ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చడం మరొకసారి అధ్యక్షులకు వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.